హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో నాన్ హోమోజీనియస్లో హైపర్బోలిక్ గురించి తెలుసుకుందాం. సో ఈ హైపర్బోలిక్ అనేది ట్రిగ్నోమెట్రీ లాగే ఉంటుంది చూడటానికి, కానీ ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెన్స్, దీనికి హైపర్బోలిక్లో హెచ్ అనేది ఉంటుంది. హెచ్ మీన్స్ హైపర్బోలిక్ అని. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం కాస్ టర్మ్స్ సైన్ టర్మ్స్లోనే ఎక్కువ అడుగుతారు. సో ఇక్కడ మీరు ఈ హైపర్బోలిక్ చేయాలంటే టూ ఫార్ములాస్ అనేవి మీకు రావాలి. ఏంటి అంటే కాస్ హెచ్ఏఎక్స్ సైన్ హెచ్ఏఎక్స్. మనం కాస్ హెచ్ఏఎక్స్ని ఎలా రాస్తాము? ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ బై 2. సైన్ హెచ్ఏఎక్స్ అయితే ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ అనేది వస్తుంది. సో వీటి ద్వారా మనం ఇవన్నీ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. అసలు నేను ఎందుకు అలా చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. సాల్వ్ d² - 3d + 2 ఆఫ్ y = cos hx. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? గివెన్ దట్ ఏదైతే మనకి ఇచ్చారో అది రాసుకుంటాం. గివెన్ దట్ అనేది రాసుకున్న తర్వాత యాక్సిలరీ ఈక్వేషన్ తెలుసు కదా. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమని చెప్పాను? ఎక్కడైతే డి ఉంటుందో ఆ ప్లేస్లో ఎం అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈక్వల్ టు తర్వాత ఏమున్నా కూడా యాక్సిలరీ ఈక్వేషన్ దగ్గరికి వచ్చేసరికి 0 అనే పెట్టుకుంటామని చెప్పాను. సో దీని ద్వారా మనం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫ్యాక్టరైజేషన్ చేసైనా లేదంటే ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఒక ఫార్ములా యూజ్ చేసైనా మనం చేస్తాం. సో ఇక్కడ నేను సింపుల్గా ఉంటుందని ఫ్యాక్టరైజేషన్స్ చేసేస్తాను. -2 -1 తీసుకొని చేశాను. సో ఇక్కడ ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఎం అనేది కామన్ తీస్తాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ వీటి గురించి నేను ఈ ఫ్యాక్టరైజేషన్ ఇవన్నీ లాస్ట్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక్కడ ఎం అనేది కామన్ తీస్తే ఎం, ఇంకా ఒక ఎం అనేది ఉంటుంది -2. ఇక్కడ నుండి ఏంటి ఒక -1 అనేది కామన్ తీస్తున్నాను. సో -1 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఎం ఉంటుంది, ఇక్కడ -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ -2 తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే రెండు ఇక్కడ కామన్గా ఉంది, ఇక్కడ ఏం కామన్ ఉంది? -2 అనేది తీస్తాము. -2 అనేది కామన్ ఉంది కాబట్టి -2 తీస్తాము. అదేవిధంగా కామన్గా లేనివి ఏంటి? m -1. సో అదొకటిగా తీస్తామన్నమాట. సో m - 1 = 0 చేస్తాము, m - 2 = 0 చేస్తాం. సో m - 1 0 అంటే m = 1, m - 2 = 0 అంటే m = 2. సో మనకు రూట్స్ ఏమేమి వచ్చాయి? m = 1, 2 అని వచ్చాయి. సో ఈ రూట్స్ అనేవి ఏంటి? రియల్. సో ఇమేజినరీ అంటే ఐ ఉంటుంది కాబట్టి ఇమేజినరీ అంటారు. సో ఇక్కడ ఐ అనేది లేదు కాబట్టి ఇవి రియల్ రూట్స్. సో రియల్ అండ్ డిస్టింక్ట్. సో రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే నేను ప్రతిసారి చెప్పడం ఎందుకంటే ఆల్రెడీ నేను హోమోజీనియస్ అనే ఆ యొక్క టాపిక్ చెప్పేటప్పుడే నేను వీటి యొక్క ఫార్ములాస్ అనేవి చెప్పాను. రూట్స్కి సంబంధించి కాంప్లిమెంటరీ ఫంక్షన్కి సంబంధించి ఫార్ములాస్ అనేవి చెప్పాను. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు ఆ యొక్క క్లాస్ అనేది విని ఆ యొక్క ఫార్ములాస్ అనేవి మీరు నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటి? మన m ప్లేస్లోన m1 m2 ప్లేస్లోన మనకి ఏవైతే రూట్స్ వచ్చాయో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్నమాట. సో మరి పర్టికులర్ ఇంటిగ్రల్ ఏం చేస్తాము అనేసి అంటే, సో ఇప్పుడు కాస్ హెచ్ఎక్స్. సో మనం ఏంటి నార్మల్గా ఏదైతే మనకి ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉంటుందో దాన్ని డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి అనేది చేస్తాం. సో ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ చేసేటప్పుడు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి చేశాం కదా, బై ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి చేశాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ కాస్ హెచ్ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి అనేది చేస్తామన్నమాట. ఓకేనా? సో ఎఫ్ ఆఫ్ డి అనేది చేస్తాము. సో కాస్ హెచ్ఎక్స్ బై మనకి ఎఫ్ ఆఫ్ డి ఏంటి? d² - 3d + 2. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కాస్ హెచ్ఎక్స్ అనేదాన్ని ఇలా చేసేది మనకి ఈ విధంగా ఏ ఫార్ములా లేదు, కానీ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. అవునా? ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే మనకు ఆ టాపిక్ అనేది అయింది. ఎక్స్పోనెన్షియల్ అయితే ఎలా చేయాలి ఏంటనేది. సో మనకి కాస్ హెచ్ఏఎక్స్ ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ -ax/2 కదా. మరి ఇక్కడ ఏ అంటే ఏంటి? ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ కాస్ హెచ్ఏఎక్స్ మనకి ఏ ప్లేస్లో ఇక్కడ ఏముంది? కాస్ హెచ్ఎక్స్ ఉంది. అంటే ఏ ప్లేస్లో ఏమున్నట్టు? ఇక్కడ h/1 × x అంటే 1 ఉన్నట్టు. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఏ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఆఫ్ 1x ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1x/2. సో ఇక్కడ అదే రాసుకున్నాయి. ఈ పవర్ ఆఫ్ x ప్లస్ ఈ పవర్ ఆఫ్ -x. ఆ /2 అనే దాన్ని 1/2గా ముందు పెట్టుకున్నాము. ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి అనేది రాసుకున్నాం. ఓకేనా? ఈ టర్మ్ అనేది అర్థమైందా? మన కాస్ హెచ్ఎక్స్ అనేది కాస్ హెచ్ఏఎక్స్ తోటి ఈక్వల్ చేస్తే ఏ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత?
1. సో 1 కాబట్టి ఇక్కడ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే e⁻x ప్లస్ e⁻−x/2 అనేది వస్తుంది. ఆ 1/2 అనేదాన్ని మనం ముందు పెట్టుకున్నాము. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా అనేది ఇక్కడ నుండి యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ గురించి చేసాం కదా. సో ఎక్స్పోనెన్షియల్ అనేది ఇక్కడ చేస్తాం. ఇక్కడ 2 టర్మ్స్గా ఎక్స్పోనెన్షియల్ అనేది మనకి ఇచ్చారన్నమాట. సో ఏంటి 1/2 e⁻x తోటి మనం ఇచ్చేస్తాము, e⁻−x తోటి చేస్తాం. సో e⁻x అనేది చేసేటప్పుడు మనకి ఇక్కడ d = a కదా నార్మల్గా ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా. సో ఇక్కడ d = ఎంత మనకి +1. అదేవిధంగా ఇక్కడ మనకి d = ఎంత -1. సో ఫస్ట్ ఇచ్చేస్తే d = +1 కదా. సో 1² -3 × 1 అంటే 3 +2. ఓకేనా. ఇక్కడ e⁻−x. సో ఇక్కడ ఏంటి -1² అంటే +1 -3 × -1 అంటే -×- +3 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ +1 ఇక్కడ -1 కాబట్టి ఇక్కడ -3 ఉంటుంది, ఇక్కడ +3గా అయిపోతుంది, -× అవుతుంది కాబట్టి. సో +2. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 1 + 2 అంటే 3, 3 - 3 అంటే 0 అయిపోతుంది. ఇక్కడ 1 + 3 4, 4 + 2 6 అవుతుంది. సో ఇక్కడ ఏంటైపోతుంది ఇప్పుడు e⁻x/0 అంటే 0 అయిపోతుంది. నేను మీకు ఏం చెప్పాను లాస్ట్ క్లాస్లోనే, నేను మీకు ఏం చెప్పానంటే ఎక్స్పోనెన్షియల్లోన 0 అవ్వకూడదు. అలాంటప్పుడు 0 అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే న్యూమరేటర్లో x తోటి మనం ఏం చేయాలి మల్టిప్లై చేయాలి, డినోమినేటర్లో ఉన్నదాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని తీసుకోవాలి, మనం ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో దాన్ని తీసుకోవాలి. సో దీన్ని అందాక పక్కన ఉంచేద్దాం. ఈ 1/2 అనేదాన్ని e⁻−xని పక్కన ఉంచేసి, సో ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ 1 అనుకొని దీని ఒక్కదాన్ని చేద్దాం. సో దీనికి x అనేది న్యూమరేటర్లో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది x × e⁻x/d². డిఫరెన్షియేషన్ ఆఫ్ d² అంటే 2d. ఓకేనా. x² డిఫరెన్షియేషన్ ఏంటి 2x. అదేవిధంగా డిఫరెన్షియేషన్ ఆఫ్ d² అంటే అప్పుడు 2d అవుతుంది. అవునా. 2d -3 × డిఫరెన్షియేషన్ ఆఫ్ d అంటే ఏంటి, ఈ d అంటే ఫర్ ఎగ్జాంపుల్ x అనుకోండి, అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1 కదా. సో అంటే 3 × 1 అంటే 3. ఓకేనా. సో x × e⁻x/2d - 3. మరి ఇక్కడ d అంటే వాల్యూ ఎంత, d = a. a అంటే ఇక్కడ 1. అవునా. అప్పుడు 1 అనేది d ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది x × e⁻x/2 - 3 అవుతుంది. సో 2 - 3 అంటే -1. సో -1 అనేది, సో అప్పుడు ఏమవుతుంది -x × e⁻x అనేది వస్తుంది. సో ఇదేంటి పర్టికులర్ ఇంటిగ్రల్ 1 అన్నమాట. సో దీన్ని మనం, సో ఇదేంటిది ఈ వాల్యూ కదా, ఈ వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 1/2. అప్పుడు ఏమవుతుంది -x × e⁻x ప్లస్ మళ్ళీ ఇవన్నీ వస్తాయి e⁻−x/6. ఓకేనా. దీని ప్లేస్లో మనం ఇది రాసుకున్నాం. ఓకేనా. సో అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ వస్తుంది. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఏంటి CF + PI. మనకి ఏదైతే కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చిందో అది రాసుకుంటాం, అదేవిధంగా పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా రాసుకుంటాం. మేము ఇలా రాయం మేడం, -++ అంటే మైనస్ చేస్తాము, +++ అంటే ప్లస్, అంటే రెండు కూడా డిఫరెంట్గా, అంటే రెండు కూడా విడదీసి రాసుకుంటాము అని రాసుకున్నా పర్వాలేదు, ఎలా రాసుకున్నా పర్వాలేదు, ఇలా రాసేసినా కూడా పర్వాలేదు అన్నమాట. సో ఇదేంటిది మనకి హైపర్బోలిక్. ఒకవేళ సైన్ టర్మ్స్లో ఇస్తే ఏం చేస్తాము, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏదైతే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తామో అక్కడ మనం మైనస్ పెట్టేస్తాం అన్నమాట. మైనస్ పెట్టేసి మిగతావన్నీ చేసేస్తే అది మనకి సైన్ యొక్క టర్మ్స్ అనేవి అయిపోతాయి. సో ఇది నాన్ హోమోజీనియస్లోన హైపర్బోలిక్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.